హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్లీ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్స్ పిండితో గులాబ్ జామ్ని పగలకుండా, క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. సో మరి ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మరి ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈ గులాబ్ జామున్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి మీకు నచ్చిన ఏదో ఒక బ్రాండ్ గులాబ్ జామ్ మిక్సింగ్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు తీసుకున్నానండి. 1 కప్పుకి సరిపడా మెజర్మెంట్స్ చూపిస్తాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, కొద్దిగా పాలను వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఈ పిండి అనేది మరీ జారుగా కలుపుకోకూడదు, అలాగని మరీ గట్టిగా కలుపుకోకూడదండి. మనం చపాతీ పిండి ముద్దకి కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, పిండిని ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన ఒక తడి క్లాత్ని కప్పుకొని ఒక 10 లేక 20 నిమిషాల వరకు నాననివ్వాలండి. ఈ పిండి నానేలోపు మనం గులాబ్ జామున్స్కి షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. దానికోసంగా దలసరిగా ఉండే ఒక ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్స్ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పంచదార వేసుకోవాలండి. అదే మీరు 2 కప్పుల దాకా పిండిని తీసుకున్నట్లయితే 4 కప్పుల దాకా పంచదార సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం పంచదార 2 కప్పులు వేసుకున్నాం కాబట్టి వాటర్ని కూడా 2 కప్పులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు పంచదార మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలి. చూడండి, పంచదార మొత్తం కూడా ఇలా మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఒక 6-7 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాకం చక్కగా మరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్నటువంటి 5-6 యాలకుల్ని కూడా వేసుకొని మరొక నిమిషం వరకు మరిగించుకున్నట్లయితే యాలక్కాయల ఫ్లేవర్ అంతా షుగర్ సిరప్లోకి వెళ్తుందన్నమాట. ఎప్పుడైనా మనకి షుగర్ సిరప్ అనేది 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత చాలామంది స్టవ్ ఆఫ్ చేస్తారండి. అలా చేయకూడదు. అలాగని తీగ పాకం వచ్చేదాకా అస్సలు మరిగించుకోకూడదండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ని చల్లారబెట్టేసుకోండి. చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత క్లాత్ తీసి చూస్తే మనకి పిండి అనేది కొంచెం పొంగినట్టుగా వస్తుందండి. ఇలా వస్తే మనకి జామున్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిని అంత కలిసేటట్లుగా మరొకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న గోళీ సైజ్ అంత ఉండల కింద చుట్టేసుకోండి. మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చండి. కానీ ఇంత సైజులో చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు ఇంకా డబల్ క్వాంటిటీలో తయారవుతాయి అన్నమాట. అలాగే మనం ఉండలు చుట్టేటప్పుడు 2 చేతి మధ్యలో ఉండను పెట్టేసుకొని ఇలా మర్దన చేస్తూ ఉన్నట్లు చేస్తే మనకి ఆయిల్లో వేసినప్పుడు క్రాక్స్ అనేది అస్సలు రావండి. మొత్తం పిండితో కూడా ఈ విధంగానే ఉండల కింద చుట్టేసుకున్న తర్వాత మరలా ఈ ఉండల పైన తడి క్లాత్ని కప్పేసుకోండి. లేదంటే మనకి ఉండలు అనేది పొడిబారిపోయి పగుళ్ళు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకుందామండి. దానికోసంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ గులాబ్ జామున్స్ని ఆయిల్లో పట్టినన్ని వేసుకోవాలండి. చాలామంది ఆయిల్ని బాగా హీట్ పెట్టేసి ఉండలు వేస్తారండి. అప్పుడైతే గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ వస్తాయి అన్నమాట. గులాబ్ జామున్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక జాలి గరిటె తీసుకొని ఈ ఉండల పైన ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల గులాబ్ జామున్స్ అనేది లోపల వరకు చక్కగా వేగుతాయి అన్నమాట. చూడండి, ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకి జామున్స్ అనేది ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. ఇలా వచ్చినప్పుడు తీస్తే పాకంలో వేసిన తర్వాత మంచి రంగులోకి వస్తాయన్నమాట. చూడండి, మనకి గులాబ్ జామున్స్ అనేది అస్సలు క్రాక్స్ రాకుండా చాలా బాగా వచ్చాయి కదా. ఇలా తయారు చేసుకున్న గులాబ్ జామున్స్ని గోరువెచ్చగా ఉన్న పాకంలో మాత్రమే వేయాలండి. ఎప్పుడైనా మనం పాకం వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి గులాబ్ జామున్స్ అనేవి పొడి పొడిగా విరిగిపోతాయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఒక్కొక్క బ్యాచ్ కింద ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ గులాబ్ జామున్స్ పైన మూత పెట్టేసి ఒక అరగంట వరకు రెస్ట్ ఇవ్వండి.
చూడండి ఇక్కడ నేను అరగంట తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి మనకి గులాబ్ జామున్స్ అనేవి పాకంని అబ్జర్వ్ చేసుకొని డబల్ క్వాంటిటీలో మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఒకసారి కట్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత సాఫ్ట్గా, లోపల కూడా పిండి పిండిగా లేకుండా చాలా బాగా వచ్చాయి కదండి. సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా గులాబ్ జామున్స్ని ఎలా తయారు చేసుకోవాలో. నేను చెప్పిన ప్రాసెస్లో, నేను చెప్పిన కొలతలతో ఈ న్యూ ఇయర్కి ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఓ లైక్ చేయగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.